మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏ మెథడ్లో మార్కెటింగ్ చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో కంపేర్ చేద్దాం. ఏం డిఫరెన్సెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఏ మార్కెటింగ్ మాస్టర్స్. నేను మీ అనుష కానూరి, ఒక డిజిటల్ మార్కెటర్ని. ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈమెయిల్, సోషల్ మీడియా పోస్ట్స్ అన్నీ మాన్యువల్గా ప్లాన్ చేసి టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాన్యువల్గా అనాలిసిస్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 యాడ్స్ క్రియేట్ చేశారు. మీరు గెస్ చేసి టార్గెట్ ఆడియన్స్కి షో చేయాలి. కరెక్ట్గా టార్గెట్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా చేయడం చాలా కష్టం, టైం వేస్ట్ అవుతుంది. మాన్యువల్గా చేయడం వల్ల మార్కెటింగ్ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఆల్గరిథం, మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రెడిక్టివ్ అనాలిసిస్ యూస్ చేసి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఫుల్గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఆటోమేషన్స్, రియల్ టైమ్ అనాలిసిస్, పర్సనలైజ్ కంటెంట్, పర్ఫెక్ట్ టార్గెటింగ్ అన్ని ఈజీగా ఇంకా ఫాస్ట్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాడ్ క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నారు. ఏ టూల్స్ యూస్ చేస్తే మీ క్యాంపెయిన్స్కి బెస్ట్ ఆడియన్స్ ఎవరు, టెక్స్ట్ ఎలా వాడాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, టైమింగ్స్ ఏంటి అన్నీ ఆటోమేటిక్గా ఏ క్యాంపెయిన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్, ట్రెడిషనల్ మార్కెటింగ్లో మాన్యువల్ ప్లానింగ్, గెస్సింగ్ ఆడియన్స్, ఫిక్సింగ్ టైం వల్ల స్లో రిజల్ట్ వస్తుంది. సెకండ్, ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్లో ఆటోమేటిక్ స్ట్రాటజీస్ యూజ్ చేయడం, ప్రిడిక్టివ్ టార్గెటింగ్, రియల్ టైమ్ ఆప్టిమైజేషన్ వల్ల ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇమాజిన్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది, చాలా లిమిటెడ్. ఏ పవర్డ్ మార్కెటింగ్ అంటే స్మార్ట్ ఫోన్ లాంటిది, ఫాస్ట్, స్మార్ట్ అండ్ మల్టీ టాస్కింగ్. సేమ్ బడ్జెట్లో ఏఐ టూల్స్ జర్నీ షార్ట్, కానీ రిజల్ట్ మాత్రం సాలిడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఏఐ యూస్ చేస్తే పర్సనలైజ్ క్యాంపెయిన్స్ ఈజీ అవుతుంది. సెకండ్, రిపోర్ట్స్ రియల్ టైంలో దొరుకుతాయి. థర్డ్, టైం అండ్ బడ్జెట్ సేవ్ అవుతుంది. ప్లస్ ప్రిడిక్టివ్ టార్గెటింగ్తో ఫ్యూచర్ ట్రెండ్స్ ఏఐ ఆల్రెడీ గెస్ చేస్తుంది. ఇప్పుడు బిగ్ క్వశ్చన్, ఫ్యూచర్లో జాబ్స్ ఉన్నాయా? ఏఐ అన్నీ చేస్తే మనకి వర్క్ ఉంటుందా? ఆన్సర్ ఎస్. ఏఐ రీప్లేస్ చేయదు, కానీ ఏఐ యూస్ చేస్తే డిజిటల్ మార్కెటర్స్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. మీరు ఏఐ టూల్స్ హ్యాండిల్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ని ప్లాన్ చేయాలి, క్లయింట్స్కి సొల్యూషన్స్ క్రియేట్ చేయాలి. సో అప్కమింగ్ 10 yearsలో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, SEO ఎక్స్పర్ట్, ఈ రోల్స్ క్రేజీ డిమాండ్ ఉండబోతున్నాయి హైదరాబాద్లో మరియు బెంగళూరులో. శాలరీస్ మాత్రం వేరే లెవెల్ అసలు. మీరు ఇంకా డీప్గా ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఏ మార్కెటింగ్ మాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. బిగినర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా స్టెప్ బై స్టెప్గా ఏఐ టూల్స్, ఏ క్యాంపెయిన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ నేర్పిస్తాం. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ కాంటాక్ట్ us. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని పవర్ఫుల్ ఏ స్ట్రాటజీస్ని మీతో షేర్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.